రీతు, డెమాన్ పవన్ బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు వీళ్ళ బాండింగ్ చూసి అందరికి ఒక డౌట్ అయితే వచ్చింది. బయటకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా? లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా? అనేసి అయితే అందరికీ డౌట్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో కూడా కంటెస్టెంట్స్ అందరూ అదే మాట అనేవాళ్ళు. మీరు బయటికి వెళ్ళాక ఎవరి దారి వాళ్ళు వెళ్తారు అనేసి. ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా దివ్య వాళ్ళ మదర్ అయితే డైరెక్ట్‌గా అందరి ముందరనే చెప్పేసింది. కానీ అందరూ అనుకున్నట్టు వీళ్ళైతే విడిపోలేదు. హౌస్‌లో ఎలా ఉన్నారో బయటకొచ్చాక కూడా అలాగే ఉన్నారు. అందరి బాండింగ్స్ కంటే మాది జెన్యూన్ బాండింగ్ అని నిరూపించుకుంటున్నారు వీళ్ళు. కలిసి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంకా బీబీ జోడీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇద్దరు జోడీగా అయితే వచ్చారు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఇద్దరు జోడీగానే ఉంటున్నారు. ఫ్రెండ్సా, లవర్సో తెలీదు కానీ వీళ్ళెప్పుడు ఇలాగే ఉండాలని తన ఫ్యాన్స్ అయితే చాలామంది కోరుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో అందరికీ ఒక బాండింగ్ అయితే ఏర్పడింది. అన్న తమ్ముడు బాండింగు, బెస్ట్ ఫ్రెండ్ బాండింగు, ఇంకా తండ్రి కూతురు బాండింగు, అమ్మ కొడుకు బాండింగు చాలా బాండింగ్స్ ఏర్పడ్డాయి. కానీ వాళ్ళందరికంటే వీళ్ళిద్దరు బాండింగ్ బయటకొచ్చాక కూడా సేమ్ బాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళిద్దరు బాండింగ్ చూసిన ఫ్యాన్స్ అందరూ రివాన్ అని పేరైతే పెట్టారు. కానీ బీబీ జోడీలో వీళ్ళ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి పాతు అనే పేరైతే పెట్టారు. డెమాన్ పవన్, రీతు ఇద్దరు కలిసి ఈ వీక్ జడ్జెస్ని అయితే అడిగారు. మాకు పాతు, బాతు పేర్లొద్దు, మాకు రివాన్ అని పెట్టండి అనేసి అయితే అడిగారు. వాళ్ళని అంతగా ఇష్టపడే ఫ్యాన్స్ అందరూ కలిసి రివాన్ అని ముద్దుగా పేరు పెట్టుకుంటే, ఇక్కడ బీబీ జోడీలో పేర్లే దొరకనట్టు పాతు, చీతు అని పెట్టడం ఏమన్నా న్యాయమా? నాకైతే అస్సలు నచ్చలేదు పాతు అనే పేరైతే గినక. రీతు అడిగిన దానికి నేనైతే అంగీకరిస్తాను. హ్యాష్ ట్యాగ్ పాతు తీసేసి రివాన్ పెడితే వీళ్ళు 100కి 100 మార్క్స్ సంపాదించుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటి వరకైతే జోడీస్ నుంచి వాళ్ళకు 7కి 7 మార్క్స్ కూడా సంపాదించుకోలేకపోయారు. అంత తక్కువ మార్క్స్ అయితే ఇస్తున్నారు జోడీస్. మరి కావాలని ఇస్తున్నారో, టార్గెట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఫేస్ ఆఫ్‌కి వెళ్ళి మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నా కానీ వాళ్ళకు మళ్ళీ 2, 3 మార్క్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఎంకరేజ్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా లో చేస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే బయట వీళ్ళిద్దరికి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. వీళ్ళిద్దరిగిన షోలో ఉంటే మేము తక్కువగా కనిపిస్తాము. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సు, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ జడ్జెస్‌కి బాగా నచ్చుతుంది. ఇంకా ముందు ముందు వీళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అప్పుడు మార్క్స్ ఎక్కువ వస్తాయి. మనల్ని దాటేసి వెళ్తారు. అందుకే వీళ్ళని ఫస్ట్ వీక్‌లోనే పంపించేయాలి అనేసి కావాలనే కుళ్ళుతో వాళ్ళకి తక్కువ ఇచ్చేసి వాళ్ళని ఫేస్ ఆఫ్‌కి వెళ్ళేలా చేస్తున్నారు జోడీస్ అని నేనైతే అనుకుంటున్నాను. నాకు అనిపించిందే మీకు కూడా అనిపించిందా? లేకపోతే నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.